కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటించిన దేవరా మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్లు ఈ సినిమాను దాదాపు 300 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. డీసెంట్ టాక్, పాజిటివ్ రివ్యూలతో దేవరాకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తొలి 2 రోజుల్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన దేవరా ఆదివారంతో ముగిసిన తొలి వీకెండ్తో ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం. అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్ డే ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది దేవరా. తెలుగులో 82.20 కోట్ల గ్రాస్, 61.65 కోట్ల షేర్ అందుకుంది. తమిళంలో 1.05 కోట్లు, కర్ణాటకలో 6.40 కోట్లు, కేరళలో 25 లక్షలు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.55 కోట్లు, ఓవర్సీస్లో 24.70 కోట్లు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 98.60 కోట్ల షేర్, 172 కోట్ల గ్రాస్ ను దేవరా కొల్లగొట్టింది. రెండో రోజు కూడా దేవరా బాగానే హోల్డ్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో 10 కోట్లు రాబట్టినట్లుగా ఫిలిం నగర్ టాక్. మొత్తంగా 110 కోట్ల షేర్తో పాటు ఇప్పటి వరకు 220 కోట్ల గ్రాస్ ను దేవరా అందుకుందని ట్రేడ్ వర్గాల అంచనా. దీనికి తగ్గట్లుగానే చిత్ర నిర్మాణ సంస్థలు రెండో రోజు దేవరా సాధించిన కలెక్షన్స్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా దేవరా 243 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాయి. ఇక మూడో రోజు విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 27.65 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లుగా తెలుస్తుంది. హిందీలో 11 కోట్లు, కర్ణాటకలో 35 లక్షలు, తమిళనాడులో 1.05 కోట్లు, మలయాళంలో 25 లక్షల కలెక్షన్స్ కలుపుకొని ఇండియా వైడ్ గా 40.30 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ లో 7 కోట్లకు పైగా వసూలు సాధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా దేవరా మూడో రోజు వరల్డ్ వైడ్ గా 48 కోట్ల వసూలను రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా ఎన్టీఆర్ మూవీ 3 రోజుల్లో 266 కోట్లకు పైగా వసూలు సాధించి 300 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది.